సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్టు భయం వెంటాడుతోంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వర్మ. దీంతో కోర్టు ఏం చెప్తుందో అన్న ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టులు పెట్టారు అంటూ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైంది. దీన్ని క్వాష్ చేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయించిన ఊరట దక్కలేదు. విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో 2 రోజుల క్రితం విచారణకు హాజరు కావాల్సిన వర్మ డుమా కొట్టారు. షూటింగ్ కారణంగా రాలేకపోతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలి అంటూ పోలీస్ అధికారులకు మెసేజ్ చేశారు. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలి అంటూ మరోసారి వర్మకు పోలీసులు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈలోపే కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని వర్మ ప్రయత్నిస్తున్నారు.